హాయ్ అండి, రాజ్మా కర్రీ చేసి చూపిస్తానండి. రాజ్మా గింజల్లో ముందు వాటర్ పోసి నైట్ అంతా ఇలా నానబెట్టుకుని పొద్దున్న కుక్కర్లో వేసి సిమ్లో పెట్టి ఒక 5-6 విజిల్లు ఇచ్చుకోవాలండి. 5-6 విజిల్లు ఇస్తే మరి సాఫ్ట్గా భలే వస్తాయి. ఈ రాజ్మా కర్రీ తినడం చాలా మంచిదండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మనం స్టవ్ పైన బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలండి. చూడండి, లక్కీ బాబు చూపిస్తున్నాడు ఎంత మెత్తగా ఉడుకుని సాఫ్ట్గాని. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఐడియా చిన్నగా తప్పుకుంది. తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, పసుపు అన్నీ వేసి వేయించుకోవాలండి. అలా వేయించాక మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ ఇలా బాగా వేయించుకోవాలండి. వేయించాక రాజ్మా గింజల్లో ఉన్న నీళ్ళు ఇవన్నీ కలిపి వేసుకోవాలి. అలా వేసుకుంటే సరిపోద్ది, ఇంక వాటర్ ఏం పోయే అవసరం లేదు. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. రాజ్మా కర్రీ తినడం కూడా చాలా మంచిది. లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.